సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు. రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిన్న ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లా కలెక్టరేట్ల ముందు ముట్టడి కార్యక్రమాలని నిర్వహిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక వర్గం యొక్క నిరసన ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 3 వ్యవసాయక చట్టాలని తక్షణమే రద్దు చేయాలని, విద్యుత్తు సవరణ బిల్లుని తక్షణమే వెనక్కి తీసుకోవాలని, కార్మికులకి నష్టం తెచ్చి కార్పొరేట్ల ప్రయోజనాలు కాపాడే విధంగా 44 చట్టాలని రద్దు చేసి తెచ్చినటువంటి 4 కోట్లని వెంటనే వెనక్కి తీసుకోవాలని, స్కీమ్ వర్కర్లకు అందరికీ కూడా రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించాలని, అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమ చట్టాలను తక్షణం తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. గత అనేక నెలలుగా సంవత్సరాలుగా ఆందోళనలు చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. మనం చూసాం, ఢిల్లీలో ఉన్నటువంటి లక్షలాది మంది రైతులు గత 44 రోజులుగా చలిని కూడా లెక్క చేయకుండా 40 మంది పైగా ఇప్పటికే ఆత్మహత్య అయినటువంటి పరిస్థితి. ఈ చట్టాలను వెనక్కి తీసుకోవాలి మోడీ గారు అని చెప్పని ఆందోళన చేస్తూ ఉంటే ఏ మాత్రం కూడా మోడీ గారు పట్టించుకోవడం లేదు. అదేవిధంగా గతంలో దేశవ్యాప్తమైనటువంటి పారిశ్రామిక సమ్మెను జరిపి 44 కార్మిక చట్టాల రద్దు ద్వారా తెచ్చినటువంటి 4 కోట్లను వెంటనే వెనక్కి తీసుకోమంటే మోడీ ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా కార్పొరేట్ల ప్రయోజనాలే మాకు ముఖ్యమైనట్టుగా వ్యవహరిస్తుంది. దురదృష్టం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్ గారు ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని మోడీ కాళ్ళ మీద పెట్టి చక్రవర్తికి సామంతరాజులాగా వ్యవహరిస్తున్నటువంటి తీరు, మరి అదేవిధంగా మోడీ తెచ్చిన చట్టాలని ఆంధ్ర రాష్ట్రంలో ఒక ప్రయోగశాలగా అమలు జరిపేదానికి చేసేటువంటి చర్యల్ని రాష్ట్ర ప్రజానీకం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ రోజున కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, పేదలు, మహిళలు, యువకులు, విద్యార్థులు, సామాజిక తరగతులు పెద్ద ఎత్తున రైతులకు మద్దతుగా నిలబడితే కార్పొరేటులకు మద్దతుగా మోడీ నిలబడి చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అందుకనే మోడీ గారు రాష్ట్రానికి ఉన్నటువంటి హక్కులను మీరు హరించడానికి వీల్లేదు, దేశ ప్రజల యొక్క ప్రయోజనాలు కాపాడేదానికి తగు చర్యలు తీసుకోమని చెప్పి సిఐటియు పక్షాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే మా పోరాటాన్ని మరింత ఉధృతంగా ముందుకు సాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి పోలీసులు ఈ రోజున శాంతియుతంగా మేము సిఐటి ఆధ్వర్యాన్ని నిరసన తెలియజేస్తా ఉంటే ఎప్పుడూ లేని విధంగా కలెక్టరేట్కి రాకుండానే ముందస్తుగానే నిర్బంధించేటువంటి పరిస్థితి దుర్మార్గమైన చర్య. మేమే కనుక ప్రభుత్వాన్ని, మంత్రుల్ని అడ్డుకోవాలనుకుంటే మా ప్రదర్శన జరుగుతున్న సందర్భాల్లో గౌరవనీయులైనటువంటి మంత్రి గారు ఆ రకంగా వెళ్ళారు రోడ్డు మీద. అయినప్పటికీ కూడా మా ఉద్దేశం అధికారుల్ని, మంత్రుల్ని అడ్డుకోవడం కాదు, వాళ్ళ విధులు అడ్డుకోవడం కాదు, ప్రభుత్వానికి మా నిరసన తెలియజేయడం, మా చట్టాలని ఏవైతే కార్మికుల హక్కులు, రైతుల హక్కులు, వ్యవసాయ కార్మికుల హక్కులకి వ్యతిరేకమైన చట్టాలు తెచ్చారో వాటిని రద్దు చేయడం తప్ప ఈ ప్రభుత్వాన్ని అడ్డుకోవడం అనేది కాదు. కాబట్టి ఎప్పటికైనా పోలీసులు అరాచకుల మీద, రౌడీల మీద, హత్యలు చేసే వాళ్ళ మీద, విగ్రహాలని కూలగొట్టే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి తప్ప శాంతియుతంగా ప్రజలు ఆందోళన చేస్తా ఉంటే దాన్ని అడ్డుకోవడం అనేది అత్యంత దుర్మార్గమైన చర్య. పోలీసులు ఎప్పటికైనా ఈ చర్యల్ని ఆపుచేయాలి, నిలుపుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేదంటే నిర్బంధాలతో మా ఉద్యమాలు మీరు ఆపలేరని ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తున్నాం.